ఐపీఎల్ 19 సీజన్లో సత్తా చాటుతున్న ప్రశాంత్ వీర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గత ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో సిఎస్కే జట్టు ప్రశాంత్ వీర్ని దక్కించుకుంది. యూపీకి చెందిన ప్రశాంత్ వీర్ బ్యాటింగ్ ఆల్రౌండర్గా పాపులర్ అయ్యాడు. ఇప్పటివరకు సిఎస్కే ఆడిన మ్యాచుల్లో ప్రశాంత్ వీర్ సేవలను కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పూర్తిగా వినియోగించుకోలేదని తెలుస్తుంది. గత 3 మ్యాచుల్లో ఒక్కసారి కూడా బౌలింగ్ చేసే అవకాశం ప్రశాంత్ వీర్కు కెప్టెన్ రుతురాజ్ ఇవ్వలేదు. బ్యాటింగ్ విషయంలో తన సత్తా చాటుకునే అవకాశం ప్రశాంత్ వీర్కు లభించింది. ఆర్సీబీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ప్రశాంత్ వీర్ 43 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. కీలకమైన సమయంలో తన తడాక చూపించాడు. కేవలం 29 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. ఐపీఎల్ టోర్నీ 11వ మ్యాచ్లో సిఎస్కే జట్టు ఆర్సీబీతో తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 250 పరుగులు చేసింది. భారీ టార్గెట్తో బరిలో దిగిన సిఎస్కే జట్టు 30 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. 84 పరుగులకు చేరే సమయానికి మరో 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో బరిలో ఉన్న ప్రశాంత్ వీర్ తడబడకుండా ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాడు. 43 పరుగులు చేశాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ బాదాడు. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ప్రశాంత్ వీర్ అవుట్ అయ్యాడు. ప్రశాంత్ అవుట్ అయ్యే సమయానికి జట్టు స్కోరు 165 పరుగుల వద్ద ఉంది. మిగతా సిఎస్కే బ్యాటర్లు ఎంత ప్రయత్నించినా టార్గెట్ రీచ్ కాలేకపోయారు. సిఎస్కే జట్టు మ్యాచ్ ఓడినప్పటికీ ప్రశాంత్ వీర్ బ్యాటింగ్ తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రానున్న రోజుల్లో అభిమానులు మరింత అలరిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.